మనం శ్రీలంక మీద అనుకుంటా, రిమెంబర్ శ్రీలంక మీద ఆడుతున్నాం. ఆడుతుంటే ఇంకా అప్పటికి ఇంకా విరాట్ డ్రాప్ చేసే పరిస్థితికి వచ్చేసింది సార్. వీడు కొంచెం ఇన్కన్సిస్టెన్సీ ఆబ్వియస్లీ కదా, ఇన్ని కళలు వచ్చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది, పర్ఫార్మెన్స్ బాడీ తీసుకోలేకపోతే. సో ఆ రోజు మనం మస్ట్ విన్ మ్యాచ్ సార్ శ్రీలంక. 300 చిల్లర కొట్టాలి, అది 36 ఓవర్లు 37 ఓవర్లోనే కొట్టాలి బికాస్ ఆఫ్ నెట్ రన్ రేట్ ట్రయాంగిల్ సిరీస్. అయితే ఈ గెట్స్ ఇంక ఇదే జీవితంలో నాది లాస్ట్ నాక్ అనుకొని వీర విహారంగా ఆడతాడు సార్. ఆడి 170 180 కొడతాడు ఆ మ్యాచ్. ఆ రోజు బయటికి వెళ్ళి ఆలోచించాడు. సరే ఇంకా యాజ్ యూజువల్గా బాగా కొట్టాడు కదా, పార్టీ గిట్టి అని వచ్చారు. సరే అంటే నేను ఈరోజు పార్టీకి రమ్మని చెప్పి తనని తను కాసేపు ఈ గేవ్ టైం పరిచారు సార్. ఎదుర్కొన్న మిర్రర్లో చూసుకుంటూ తను ఒకసారి షర్ట్ తీసి చూసుకున్నాడట. చూసుకుంటే అనుకున్నాడట, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన ఆశయాలు ఏంటి, ఎటు వెళ్తున్నాం పైన అని మిర్రర్లో ఉన్న విరాట్తో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ రోజు నిర్ణయించుకున్నట్ట, అంటే కామెంటేటర్స్ అన్నారంట, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ ప్లేడ్ బై అన్ ఇండియన్. అంటే అక్కడ ఇంకా సచిన్, రాహుల్ వీళ్ళందరూ ఉండగా, ధోని వీళ్ళందరూ ఉండగా ఆ మాట అనేటప్పటికీ అది క్యాచ్ అయింది సార్. అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఇట్లాంటి నాకు లేదని నీ గురించి పొగిడారు. ఇమాజిన్ ఇది కనుక నువ్వు కన్సిస్టెంట్గా పర్ఫార్మ్ ఇదే చేస్తే నువ్వు ఏ స్థాయికి వెళ్తావు అనేది ఆ రోజు డిసైడ్ చేసుకొని రాయటం మొదలు పెట్టాడు సార్. చిన్న స్వాట్ అనాలిసిస్ చేశాడు, అతని స్ట్రెంగ్స్ ఏంటి, అపోజిషన్ వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, థ్రెట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని